హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చివరి నిమిషంలో రాజేశ్వరికి అసలు నిజాన్ని చెప్పి చక్రధర్ని గుడికి తీసుకువచ్చి కళ్యాణం జరిపించిన అవని. షాక్లో పల్లవి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సీతారాముల కళ్యాణానికి గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక విగ్రహాలన్నిటినీ కూడా గుడి లోపలికి తీసుకొస్తూ ఉంటారు. పల్లవి అయితే చక్రధర్ గుడికి వస్తాడని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేయాలి? ఇక్కడ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా డాడ్ ఇక్కడికి రాకుండా నేను కూడా ప్రయత్నించాను, కానీ అది ఫలించలేదు. ఇంకా సేపట్లో కళ్యాణం మొదలవుతుంది. డాడ్ ఖచ్చితంగా అవనికి మాటిచ్చారు కాబట్టి గుడికి వచ్చి ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో కూర్చొని కళ్యాణం జరిపిస్తారు. అలా జరిగితే నేను మామ్ ఇక ఓడిపోయినట్టే. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా డాడ్ ఇక్కడికి రాకూడదు. ఏం చేయాలి అని పల్లవి చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. మరో పక్క చక్రధర్ గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే రాజేశ్వరి భానుమతి అయితే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే భానుమతి, ఏంటే అల్లుడు గారు గుడికి వెళ్ళి ఆ మీనాక్షితో కలిసి పూజ చేసేలాగే ఉన్నారు అని అంటూ ఉంటే, చెప్తే వినని వాళ్ళకి ఏం చెప్తారమ్మా, ఆయన నేను చెప్తే వినే స్థితిలో లేరు. మొత్తం ఆ మీనాక్షి అవని మాయలోనే ఉన్నాడు అని అంటూ ఉంటే, ఏంటే అల్లుడు గారు అక్కడికి వెళ్తే మీ పరం ఏం కావాలి? అందరికీ అల్లుడు గారే మీనాక్షి భర్త అని తెలిసిపోతుంది అని అంటూ ఉంటే, మరేం చేయనమ్మా, అంతా నా కర్మ అని ఇక రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. పల్లవి ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అనగానే, మామ్ డాడీ బయలుదేరారా అని అనగానే, ఇంకా లేదు, గుడికి రావడానికి లోపల రెడీ అవుతున్నారు అని అంటూ ఉంటే ఇక పల్లవి, మామ్ లేదు మామ్, డాడీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఆ కళ్యాణం జరిపించకూడదు అని అంటూ ఉంటే, మరి నేనేం చేయను పల్లవి, ఆయన చెప్తే వినే స్థితిలో లేరు. గుడికి రావాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. నేనేం చేయలేను అని అంటూ ఉంటే, అలా అంటే ఎలా మామ్? డాడ్ ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటే అది చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. లేదు మామ్, డాడ్ ఇక్కడికి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, మరి నన్నేం చేయమంటావే అని రాజేశ్వరి అంటుంది. మామ్, డాడ్ రూమ్లో ఉన్నాడని చెప్పావు కదా, నువ్వు ఎలాగైనా డాడ్కి తెలియకుండా డాడ్ మొబైల్ని తీసుకొని డాడ్ రూమ్లోనే ఉంచి లాక్ వేసేయి అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి నువ్వు చెప్పేది? మీ నాన్నని గదిలో బంధించమని చెప్తున్నావా అని అంటూ ఉంటే, అవును మామ్, ఈ ప్రస్తుతానికి మనకి ఆ దారి తప్ప ఇంకే దారి లేదు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, సరే పల్లవి, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆయన ఎట్టి పరిస్థితుల్లో గుడికి వచ్చి ఆ మీనాక్షి పక్కన కూర్చొని పూజ చేయడం నేను సహించలేను అని అంటూ ఉంటే, అయితే లేట్ చేయకు మామ్, డాడీ మొబైల్ని డాడీకి తెలియకుండా తీసి డోర్ లాక్ చేయి అని అనగానే, అలాగే పల్లవి, ఇప్పుడే వస్తాను అని రాజేశ్వరి ఫోన్ కట్ చేసి చక్రధర్ గదిలోకి వెళ్తుంది. చక్రధర్ రాజేశ్వరి గదిలోకి వచ్చింది గమనించాడు. రాజేశ్వరి గదిలోకి వెళ్ళేసరికి బెడ్ పైన చక్రధర్ మొబైల్ కనిపిస్తుంది. అది చూసి ఇక రాజేశ్వరి ఆ మొబైల్ని దొంగచాటుగా తీసుకొని మెల్లగా బయటికి వచ్చి డోర్ వేసి లాక్ చేస్తుంది. ఇక కోపంతో, ఇప్పుడు ఎలా వెళ్తారో వెళ్ళండి, నేను చూస్తాను అని రాజేశ్వరి అనుకొని ఇక హాల్లోకి వచ్చి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరో పక్క పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మామ్ ఎట్టి పరిస్థితుల్లో డాడ్ని గుడికి రానివ్వదు. సమయానికి డాడ్ ఇక్కడికి రాకపోతే కళ్యాణం ఆగిపోతుంది. అప్పుడు ఆ అవని మీనాక్షిలు అందరి ముందు అవమానాల పాలై కుళ్ళి ఏడవాలి. అది చూసి నేను సంతోషపడాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక విగ్రహాలన్నిటినీ కూడా గుడి మండపంలోకి తీసుకెళ్ళి ఇక పూజకి కళ్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అలా ఏర్పాట్లు చేసాక మీనాక్షి అయితే చక్రధర్ వస్తాడేమోనని అటు ఇటు చూస్తూ ఉంటాడు. కానీ చక్రధర్ కనిపించకపోయేసరికి ఇక అవనితో అమ్మ అవని మీ నాన్న ఇంకా రాలేరేంటమ్మా అని అంటూ ఉంటే అమ్మ నువ్వేమీ అనవసరంగా కంగారు పడకు, నాన్న వస్తానని నాకు మాటిచ్చారు, ఖచ్చితంగా వస్తారమ్మా, వస్తూ ఉంటారు, కాసేపు వెయిట్ చేద్దాం అని అవని చెప్పగానే ఇక మీనాక్షి కూడా సరేనమ్మా అని అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ విని పల్లవి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. కాసేపు కాదు, ఈరోజు మొత్తం ఇక్కడే ఎదురు చూసినా మా డాడ్ ఇక్కడికి రాడు, మా మామ్ రానివ్వదు అని పల్లవి అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఎంతసేపటికి చక్రధర్ రాకపోయేసరికి అవనికి అనుమానం వస్తుంది. ఇదేంటి డాడ్ వస్తానని చెప్పారు కదా, ఇంకా రాకపోవడం ఏంటి అని అవని పక్కకి వెళ్ళి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ రాజేశ్వరి దగ్గర ఉండిపోవడంతో ఇక రాజేశ్వరి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక వెంటనే అవని నాన్న ఇంకా రాలేదేంటి నాన్న, ఇక్కడ కళ్యాణానికి టైం అవుతుంది అని అంటూ ఉంటే రాజేశ్వరి కోపంగా మీ నాన్న రాడు, రాలేడు, రానివ్వను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. పిన్ని ఏంటి పిన్ని, నాన్న ఫోన్ నీ దగ్గర ఉందేంటి, నాన్నతో ఒకసారి మాట్లాడాలి పిన్ని అని అంటూ ఉంటే చెప్తే అర్థం కాదా, ఆయన ఎక్కడికి రాడు అని అంటూ ఉంటే మరి నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది. గదిలో వేసి బంధించాను మీ నాన్నని అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని ఏమంటున్నారు మీరు, మా నాన్నని గదిలో బంధించడం ఏంటి అని అంటూ ఉంటే అవును, లేకపోతే ఎంత ధైర్యం ఉంటే ఎంతకి తెగిస్తే నా మాట కాదని గుడికి వచ్చి మీ అమ్మ పక్కన భర్త స్థానంలో కూర్చొని కళ్యాణం జరిపిస్తానని చెప్తాడు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను. అందుకే ఆయన ఫోన్ దొంగతనంగా తీసుకొని ఆయనని గదిలోనే ఉంచి లాక్ చేశాను. ఆయన ఇక ఎంతసేపటికి గుడికి రాడు అని రాజేశ్వరి చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ప్లీజ్ పిన్ని, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు నాన్నగారు ఇక్కడికి రాకపోతే అందరి ముందు మా అమ్మ పరువు, మా పరువు, మా కుటుంబం పరువు పోతాయి పిన్ని, దయచేసి అర్థం చేసుకోండి, నాన్నని ఒక్కసారికి పంపించండి అని అంటూ ఉంటే చూడు, ఎట్టి పరిస్థితుల్లో మీ నాన్న అక్కడికి రాడు, ఎవరు అవమానాల పాలైతే మాకేంటి, ఎవరు ఏమైపోతే మాకేంటి, నోరు మూసుకొని ఫోన్ పెట్టే అని రాజేశ్వరి ఫోన్ కట్ చేసరికి అవని షాక్ అయిపోతుంది. ఇక కంగారు పడుతూ ఇప్పుడేం చేయాలి, పిన్ని నాన్నని గదిలో ఉంచి బంధించింది, నాన్న ఇక రాలేడు, ఇక్కడ చూస్తే సమయం లేదు, ఇప్పుడేం చేయాలి అని అవని టెన్షన్ పడుతూ నేనే వెళ్ళి నాన్నని తీసుకొస్తాను అని బయలుదేరుతుంది. మరో పక్క చక్రధర్ గుడికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్ ఎంతసేపటికి ఓపెన్ అవ్వదు. దాంతో చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వడం లేదు అని గట్టిగా లాగి చూస్తాడు. కానీ డోర్ లాక్ అవ్వడం గమనించి ఇదేంటి డోర్ బయటంగా ఎవరో లాక్ చేశారు, ఎవరు లాక్ చేశారు అని కంగారు పడుతూ రాజేశ్వరి రాజేశ్వరి అని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాజేశ్వరి అక్కడికి వెళ్ళి కిటికీలోంచి చక్రధర్ని చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ రాజేశ్వరి డోర్ లాక్ అయినట్టుంది, ఒకసారి డోర్ తీయి అని అంటూ ఉంటే అది లాక్ అవ్వలేదండి, నేనే కావాలని లాక్ చేశాను, ఇదిగోండి కీస్ కూడా నా దగ్గర ఉన్నాయి అని అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజేశ్వరి ఏం చేస్తున్నావు నువ్వు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, అక్కడ గుళ్ళో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, దయచేసి డోర్ లాక్ తీయి రాజేశ్వరి అని అంటూ ఉంటే చూడండి, మీకు నేను అందరికీ పిచ్చిదానిలా కనిపిస్తున్నాను, మీరు వెళ్ళి ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో కూర్చుంటే నా పరువు, నా కూతురి పరువు ఏమైపోవాలి, లేదు అలా జరగడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని ఆ మీనాక్షి పక్కన చూడలేను అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. రాజేశ్వరి
పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేనేమి శాశ్వతంగా మీనాక్షి భర్తగా ఉండిపోవడానికి వెళ్ళడం లేదు కదా. భరత్ గురించి మీనాక్షి ఏదో మొక్కుకుంది, ఆ మొక్కు తీర్చడం కోసమే వెళ్తున్నాను. దయచేసి అర్థం చేసుకొని డోర్ ఓపెన్ చేయి రాజేశ్వరి అని అనగానే, లేదండి, ఎవరేమైపోయినా నాకు అవసరం లేదు. నాకు నా కూతురు జీవితం, నా జీవితమే ముఖ్యం. మీరు అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటే, రాజేశ్వరి నేను చెప్పేది విను అని చక్రధర్ అంటూ ఉంటారు. ఇక అప్పుడే చక్రధర్, నా ఫోన్ ఎక్కడా అని ఫోన్ చూస్తూ ఉంటే, ఏంటి ఫోన్ కోసం వెతుకుతున్నారా? మీ ఫోన్ కూడా నా దగ్గరే ఉంది అని రాజేశ్వరి తన దగ్గర ఉన్న చక్రధర్ ఫోన్ని చక్రధర్కి చూపిస్తుంది. ఫోన్ కూడా రాజేశ్వరి దగ్గర ఉండేసరికి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజేశ్వరి, అంటే నా ఫోన్ కూడా దొంగతనం చేశావా అని అంటూ ఉంటే, తప్పదండి, మీరు చేసే పనుల మీద నేను చేసింది చాలా చిన్నది. రెస్ట్ తీసుకోండి, అనవసరంగా ఆలోచించకండి. సాయంత్రం కాగానే డోర్ ఓపెన్ చేస్తాను అని ఇక రాజేశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? గుళ్ళో నేనొచ్చి కళ్యాణం జరిపిస్తానని అవనికి మాటిచ్చాను. గుడిలో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమయానికి నేను అక్కడికి వెళ్ళకపోతే అందరి ముందు మీనాక్షి అవని పరువు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు డాడ్ రాలేడు అంటే ఖచ్చితంగా డాడ్ రాడు. మామ్ డాడీని గదిలో వేసి లాక్ చేసింది కదా, ఇంకెలా వస్తారు? ఇంకా సేపట్లో గుళ్ళో అందరూ కూడా ఆ మీనాక్షిని అవనిని నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తారు. అది చూసి నేను సంతోషించాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క అవని ఆటోలో ఎలాగైనా చక్రధర్ని తీసుకురావడం కోసం చక్రధర్ ఇంటికి వస్తుంది. ఇక అవని చాలా కోపంగా హాల్లోకి వచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. ఇక అవని అక్కడికి రావడం చూసి రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, చెప్పాను కదా, చెప్తే అర్థం కదా, ఆయన ఎక్కడికి రాడు అని అంటూ ఉంటే, అది చెప్పడానికి మీరెవరు అని అనగానే రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భానుమతి, ఏంటే కళ్ళు నెత్తికెక్కాయా? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అది నా కూతురు, దాన్ని గౌరవించి మాట్లాడు అని అంటూ ఉంటే, చూడండి అమ్మమ్మగారు, పిన్ని గారంటే నాకు ఎంతో గౌరవం. నా తల్లి తర్వాత తల్లిలా అనుకున్నాను. అలాంటి పిన్నే ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మా నాన్న ఎక్కడో చెప్పండి అని అంటూ ఉంటే, చెప్పను. అంతేకాదు, మీ నాన్నని నేను ఎక్కడికి పంపించను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే, ఇక అవని, చూడండి, నేను ఇక్కడికి వచ్చింది ఉట్టి చేతులతో వెళ్ళడానికి కాదు, మా నాన్నని తీసుకొనే వెళ్తాను. ఎక్కడున్నాడు మా నాన్న? నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. ఇక అవని పిలుపు విని చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి అవని గొంతులా ఉంది, అంటే అవని ఇక్కడికి వచ్చిందా అని చక్రధర్ అయితే, అమ్మ అవని అని డోర్ కొడుతూ ఉంటాడు. ఇక అవని అయితే ఇంట్లో గదులన్నీ కూడా చెక్ చేస్తూ, నాన్న ఎక్కడున్నారు అని అంటూ ఉంటే, ఇక రాజేశ్వరి భానుమతి అవనిని ఆపుతూ ఉంటారు. ఇక రాజేశ్వరి, అవని మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. నువ్వు మీ అమ్మ నా కుటుంబానికి, నా కూతురికి, నాకు చేసిన ద్రోహం సరిపోలేదన్నట్టు గుళ్ళో అందరి ముందు మీ అమ్మ పక్కన ఆయనని కూర్చోబెట్టి కళ్యాణం జరిపించాలని చూస్తున్నావా? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోవని అని అంటూ ఉంటే, చూడు పిన్ని, పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నాన్ననేమి శాశ్వతంగా మాతో ఉండిపోవడానికి తీసుకెళ్లడం లేదు. అమ్మ భరత్ విషయంలో ఏదో మొక్కుకుంది. ఇప్పుడు ఆ మొక్కు తీర్చడం కోసం నాన్నని రమ్మని చెప్తున్నాం. ఇంత దూరం వచ్చాక ఆ మొక్కు తీర్చకపోతే అది భరత్కి చాలా అరిష్టం పిన్ని, ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటే, ఇక రాజేశ్వరి కోపంతో, చాలా ఆపు. భరత్ 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 ఎవరికో ఏమైతే నాకేంటి? మీరేమైపోతే నాకేంటి? నాకు నా భర్త, నా కూతురు జీవితమే ముఖ్యం అని అనగానే ఇక అవనికైతే చాలా కోపం వస్తుంది. పిన్ని, మీతో వాదించలేను. నేను నాన్నని తీసుకుని వెళ్తాను
అని అవని అయితే మేడ మీదకి వెళ్ళి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అమ్మ అవని ఈ గదిలో ఉన్నానమ్మా అని అనగానే ఇక అవని ఆ డోర్ని ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటుంది. కానీ తాళాలు రాజేశ్వరి దగ్గర ఉండడంతో ఆ డోరు ఓపెన్ అవ్వదు. ఎందుకంటే కీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అని అనగానే ఈ అవని పిన్ని దయచేసి ఆ తాళం చేతులు ఇలా ఇవ్వండి అని అనగానే నేను ఇవ్వను, నా ప్రాణం పోయినా ఆయనని నీతో పంపించను అని అంటూ ఉంటే పిన్ని మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను పిన్ని, ఈ ఒక్క పూటకి నాన్నని నాతో పంపించండి అని అంటూ ఉంటే లేదు నేను ఎక్కడికి పంపించను, ఎవరేమైపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను నా కూతురు జీవితం బాగుండాలి అని అంటూ ఉంటే ఈ కవని అంటే ఏంటి పిన్ని, నీ కన్న కొడుకుకి అరిష్టం జరుగుతుందన్నా కూడా నువ్వు పట్టించుకోవా అని అనగానే ఇక రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, ఆ భరత్ నా కన్న కొడుకేంటి, ఆ భరత్ నీ తోడ పుట్టినవాడు కదా, మీ అమ్మ కడుపులో పుట్టినవాడు కదా అని అంటూ ఉంటే ఇక భానుమతి ఇది ఇంకో కొత్త నాటకమే, ఎలాగైనా అల్లుడు గారిని దీంతో తీసుకెళ్ళాలి అని ఇది ఈ నాటకాలన్నీ ఆడుతుంది, నువ్వు నమ్మొద్దు అని అంటూ ఉంటే నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం పిన్ని, భరత్ ఎవరో కాదు నీ కన్న కొడుకు, నువ్వు నవమాసాలు మోసి నీ పేగు తెంచుకున్న కొడుకు భరత్ అని అనగానే ఇక రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్ అమ్మ అవని అని అంటూ ఉంటే మీరాగండి నాన్న, ఈరోజు నిజం తెలియాలి, లేకపోతే అక్కడ భరత్ జీవితానికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, అప్పుడు దానికి ఎవరు బాధ్యులు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి ఏం మాట్లాడుతున్నావు, భరత్ నా కొడుకేంటి, నా కూతురు పల్లవి కదా అని అంటూ ఉంటే లేదు పిన్ని, పల్లవి మా అమ్మ కడుపులో పుట్టింది, భరత్ నీ కడుపులో పుట్టిన కొడుకు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే చక్రధర్ కూడా అవును రాజేశ్వరి అవని చెప్పింది నిజం, భరత్ నీకు పుట్టినవాడు, పల్లవి మీనాక్షికి పుట్టిన ఆమె అని చెప్పగానే ఇక రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లేదు నీ నమ్మను, మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు, పల్లవినే నా కన్న కూతురు అని అంటూ ఉంటే పిన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, నాకు ఈ మధ్య ఈ రహస్యాన్ని నాన్న చెప్పారు అని అనగానే ఇక భానుమతి ఏంటి మీరు చెప్పేది, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని భానుమతి అడుగుతూ ఉంటే ఇక చక్రధర్ అది నేను చెప్తాను అత్తయ్య అని జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరి భానుమతిలకి చెప్తూ ఉంటారు. రాజేశ్వరికి చాలా రోజుల తర్వాత తను గర్భవతి అయ్యింది. తనకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ రాజేశ్వరికి భరత్ పుట్టాడు. భరత్ పుట్టిన కొంతసేపటికే డాక్టర్ వచ్చి భరత్ ఎక్కువ రోజులు బ్రతకడని, అంతేకాకుండా మళ్ళీ జీవితంలో రాజేశ్వరికి తల్లి అయ్యే అవకాశం లేదని చెప్పేశారు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. భరత్ కొన్ని రోజులే మాతో ఉంటాడని, భరత్ చచ్చిపోతాడని డాక్టర్ చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా రాజేశ్వర్ని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నాకు ఏ మార్గం దొరకలేదు. అప్పుడే నేను ఊహించినట్టుగా మీనాక్షి కూడా తన ప్రసవం కోసం అదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అప్పుడే మీనాక్షి కూడా ప్రసవం జరిగింది. మీనాక్షి కడుపులో పల్లవి పుట్టింది. అది తెలుసుకున్న నేను ఎలాగైనా రాజేశ్వర్ని కాపాడుకోవాలని బిడ్డల్ని మార్చాలనుకున్నాను. మీనాక్షికి పుట్టిన పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరి పక్కన పడుకోబెట్టాను. భరత్ ఎక్కువ రోజులు బ్రతకడని డాక్టర్ చెప్పేసరికే ఇక భరత్ని తీసుకెళ్ళి మీనాక్షి పక్కన పడుకోబెట్టాను. ఈ విషయం బయటికి రాకుండా డాక్టర్లకి డబ్బిచ్చి మేనేజ్ చేశాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. కానీ దేవుడి దయ వల్ల భరత్ మళ్ళీ బ్రతికాడు. అందుకే భరత్కి మళ్ళీ ఎలాంటి అపకారం జరగకూడదని
మీనాక్షి ఆ పూజ చేస్తానని చెప్పగానే నేను కూడా సరే అన్నాను. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చాక గుడికి వెళ్ళి ఆ మొక్కు చెల్లించకపోతే భరత్కి ఏదైనా అరిష్టం జరిగితే అప్పుడు నష్టపోయేది నువ్వే రాజేశ్వరి. మీనాక్షి కంటే నువ్వే ఎక్కువ నష్టపోతావు. నీ కన్న కొడుకు ప్రాణాలు నీ వల్లే ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి అని ఇక చక్రధర్ చెప్తూ ఉంటే రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నమ్మలేకపోతున్నాను, భరత్ నా కన్న కొడుకా అని అంటూ ఉంటే, పిన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు నాన్న ఈ మధ్యే ఈ నిజం చెప్పారు. మెల్లగా మీతో చెప్పాలి అనుకున్నాం, కానీ ఇది భరత్ జీవితానికి సంబంధించిన విషయం. అందుకే ఇప్పుడు చెప్పక తప్పలేదు. చెప్పండి, ఇప్పుడు కూడా నాన్నని నాతో పంపించరా అని అంటూ ఉంటే, లేదమని నా కొడుక్కి ఏ అపకారం జరగకూడదు, పద నేను కూడా మీతో పాటే వస్తాను అని డోర్ ఓపెన్ చేసి ఇక రాజేశ్వరి, చక్రధర్, అవని, భానుమతులు అందరూ కూడా గుడికి వెళ్తూ ఉంటారు. మరోపక్క పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. పంతులు గారు, ఏంటండి కళ్యాణం జరిపించే దంపతులు ఎక్కడంటే ఏం మాట్లాడరేంటి? ముహూర్తానికి టైం అవుతుంది, అసలు కళ్యాణం జరిపిస్తారా లేదా అని అనగానే ఇక అప్పుడే రాజేశ్వరి అక్కడికి వచ్చి, పంతులు గారు కళ్యాణం జరిపించడానికి దంపతులు సిద్ధంగా ఉన్నారు అని అనగానే అందరూ రాజేశ్వరి, చక్రధర్లను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా ఏమీ అర్థం కాక స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, మామ్ దగ్గరుండి డాడీని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.